పరంపర 1-2లో ఉద్యోగాలు పొందిన తమను మిల్లు కార్మిక నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, మాజీ ఎంపీ భారత్ మిల్లు యాజమాన్యం మోసం చేశారని పరంపర కార్మికులు ఆరోపించారు. పరంపర స్కీమ్లో పేపర్ మిల్లులో ఉద్యోగాలు పొందిన 111 మంది యువ కార్మికులు మంగళవారం మిల్లు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, చీకటి ఒప్పందం రద్దు చేయాలని, యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరంపర కార్మికుడు కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు 40 ఏళ్ల పాటు మిల్లులో ఉద్యోగాలు చేశారని, ప్రవీణ్ చౌదరి వారి చేత వీఆర్ఎస్ తీసుకునేలా చేసి ఆ ఉద్యోగం తమకు ఇస్తామని చెప్పి పరంపర 1-2లో ఉద్యోగాలు వేయించారని చెప్పారు. కొందరి దగ్గర 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బు తీసుకున్నారని చెప్పారు. యాజమాన్యం వచ్చిన నియామక ఉత్తర్వుల్లో 2 ఏళ్లు ట్రైనింగ్ అని, ఆ సమయంలో నెలకు 13,000 రూపాయలు ఇస్తారని, తర్వాత నెలకు 29,000 జీతం అని చెప్పారని, అయితే ట్రైనింగ్ సమయంలో నెలకు 8,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అయితే 23 రోజుల సమ్మె జరగడంతో మరో 6 నెలలు ట్రైనింగ్ పెంచారని, పూర్తయ్యాక నెలకు 18,000 రూపాయలు ఇస్తున్నారని, ఇది తమను మోసం చేయడమేనని మండిపడ్డారు. సార్ మా పరిస్థితి ఇది సార్, ఇది ఇలా జరిగిందంటే మీకు ఆ రోజే చెప్పాను, ఇదో పెద్ద మోసం, ఇది ఈ స్కామ్ లో మీరు అన్యాయంగా ఇరుక్కుంటున్నారు, మీరు గ్రహించండి అన్నారు. కానీ గుర్రి కసాయివాడిని నమ్మినట్టు మేము ప్రవీణ్ చౌదరిని నమ్మాము. పెడతామండి ఖచ్చితంగా అతని మీద కేసు పెట్టి యాజమాన్యాన్ని కూడా మేము ఆల్రెడీ తెలియజేసామండి, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పేసి చెప్పామండి. దీనిపైన స్పందిస్తాం ఖచ్చితంగానే. ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళని ఎవరిని వదిలే పరిస్థితి లేదని అయితే చెప్పడం జరిగింది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన కూటమి ప్రభుత్వం అసలు దీన్ని వదిలే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారు అందరినీ కూడా మేము ఖచ్చితంగా తీసుకొస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అయితే ఇది ముందు మా సీనియర్లు అపాయింట్మెంట్ ఆర్డర్ అండి. కోరు నాన్ కోర్లో ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ అండి. ఇది మా పరంపర వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్. వీటిలో మీరే తేడా చూసి ఏం వ్యత్యాసం ఉందో మీరే చెప్పండి. మాకిచ్చిన దానికి వీళ్ళు ఇచ్చిన దానికి 2 సమానంగానే ఉన్నాయి. ఒక పేరు డేటు తప్ప అన్ని సమానంగా ఉన్నాయి. పేపర్ మిల్లు చరిత్ర లేదు సార్ ఎవరికైనా ఇలాగా.